హలో, హాయ్. నాకు ఒక 5000 కావాలి, కొంచెం అర్జెంట్. 5Kనే కదా, 5 minutesలో పంపిస్తా. ఓకే. ఇంకొకటి దగ్గర లాగాలి. ఏంటే డబ్బులు అడిగావా? పాపమే. హలో, నాకు చాలా అవసరాలున్నాయి. ఎవడు తీరుస్తాడు? నువ్వు తీరుస్తావా? అర్థమైంది. ఇది ద్రౌపది కాన్సెప్ట్ కాదు, క్యాష్ కాన్సెప్ట్. రెండూ ఒకటే. ద్రౌపది కాన్సెప్టే నాకు కావాల్సింది. ఎవరిస్తారు? నా లవర్సేగా. అది కాదే. నువ్వు మూసుకో. అది కాదే. నాకు ఒక 7K కావాలి, అర్జెంట్. 7Kనేనా? అంతేనా? అరగంటలో వేస్తా. ఓకే. హలో గణేష్. నేనే. ఓ నువ్వా? ఒక 3000 అడ్జస్ట్ అవుతాయా? అది రేపు ఇవ్వనా? ఓకే. థ్యాంక్స్. కూర్చో. ఎరా రఘు, ఇప్పటికి కానీ గుర్తొచ్చానా? లేదురా, ఎప్పటికప్పుడు అలాగే అయిపోతున్నది. తమరు చాలా బిజీ కదా. అన్నయ్య గారు బాగున్నారా? ఫైన్ అమ్మా. నీ హెల్త్ బాగుందారా ఇప్పుడు? నాకేంట్రా, నో ఇష్యూస్. అంతా మీ చెల్లె వంట మహత్యం. ఆపరేషన్ అయ్యాక కూడా నువ్వు ఇంత హుషారుగా ఉన్నావంటే యు ఆర్ గ్రేట్ రా. ఆపరేషనా? ఎవరికి? నీకే. ఎవరు చెప్పాడు? అదేంట్రా, డాడీకి హెల్త్ ఇష్యూ అని ఆపరేషన్ కోసం డబ్బులు కావాలని శ్రీ నా దగ్గరకు వచ్చి తీసుకువెళ్ళేవాడు కదా. ఇచ్చావా? ఎంత? అప్పుడప్పుడు కలిపి 4 లక్షలు. అంకుల్ మీరా? మనీ తీసుకున్నావురా? డాడీ అది 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 ఏమండి? ఇంతకు ముందే 2-3 వచ్చారు వీడిలాగే. ఇట్స్ షేమ్ ఆన్ యూ. 1 వీక్ దాకా నా కంటికి కనిపించకు. అవుట్. రే బండి, బండి వస్తున్నా అన్నా. రే బండి, బయటికి రారా. రే బండి, ఏందన్నా? లోపలికి రా. ముందు వాని పిలు. ఏంటి మావయ్య? ఏంటంటే చెప్తారా కొడగా? ఏంది చక్రి, ఏమైందిరా? అడుగు, వాడిని అడుగు. ఊళ్ళో జరిగే ప్రతి దొంగతనానికి వాడి చెయ్యి ఉంది. చర్మం ఒలిచేస్తా నా కొడక. స్టేషన్కి వచ్చి మొత్తం వివరాలు రాసివ్వు. అది కాదన్నా. చుట్టాలు కాబట్టి ఇంకా కేసు బుక్ చేయలేదు. డబ్బులు రెడీ చేయండి. బాధ్యతలకు ఇస్తేనే వీడి సేఫ్. ఇంట్లో వస్తువులు పోయినప్పుడే అనుకున్నా వీడు ఏదో ఒక రోజు వీధిలో పడేస్తాడని. తో ఏం బతుకురానిది. గణేష్ ఉన్నాడా అమ్మా? బయటకు పోయిండు గాని ఏంది మా ఓన్ కోసం పదే వస్తున్నావు? ఏంది సంగతి? అదేం లేదు. ఏందో చెప్పు, లేదా పంచాయతీ పెట్టాలనా? అది తరచుగా ఖర్చుల కోసం రక్తం అమ్ముకునేవాడు మీ వాడు. అంతే. అంతే అంటే ఏదో దాస్తున్నావు. చెప్పు డాక్టరు. అది మీ అబ్బాయి కిడ్నీ అమ్ముతా అన్నాడు, బేరం చూడమన్నాడు. అన్నా ఏందన్నా ఫోన్ చేయకుండా వచ్చినావు? ఏరా అయ్యా, ఈ వయసులో నేను కష్టపడుతున్నది నువ్వు కిడ్నీలు అమ్ముకోవడానికా? ఏందిరా అలా మొద్దులా నిలబడి చూస్తావు? ఏదో ఒకటి చెప్పు. హేరా సంజు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదన్నా, ఖాళీనే. మా ఆవిడ ఒంటరిగా ఉంది, పోతావా? ఏంది అన్నా? అన్నా ఏంటా దొంగ నా కొడుక. ఊర్లో అందరికి మాయమాటలు చెప్పి లొంగ తీసుకుంటారా కొడక? మా ఆవిడ మీద చేస్తే పక్కగా నట్టేసింది. ఒక్కటి అందుకుంటే నిజం చెప్పింది. చెప్పరా? అదంతా అప్పుడన్నా, ఇప్పుడేం లేదన్నా. ఆగనా
పదన్నా ఉండన్నా ఆగనా వాడు మనోడు లేదు ఆగనా కొడక వారం రోజుల్లో ఊరు వెళ్ళకపోతే దక్కుతాడా కొడక ఏంటా విసరడం? దాన్ని కాదు నిన్ను విసిరి కొట్టాలి. నేనేం చేశాను? తెలీదా? ప్రేమించాను అంతేగా. ఆ తర్వాత వాళ్ళు నన్ను ప్రేమించారు. మరి ఈ ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ మరి ఇవన్నీ ఏంటి? గిఫ్ట్స్. వాటి కోసం ఎన్ని అప్పులు చేశారో తెలుసా నీకు? పీకల దాకా మునిగిపోయారు. మళ్ళీ ఫోన్ చేయనా? ఎవరికి? వాళ్ళకే. దేనికి? డబ్బుల కోసం. డబ్బు డబ్బు అని పీడించుకు తింటున్నావు కదే వాళ్ళని. పాపమే. ఏ ఆపు. నా వల్లే అప్పుల పాలయ్యారా వాళ్ళు? ఏమో, ఎవడికి తెలుసు. ఇంకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో. తప్పించుకుంటున్నావు కదూ. ఏ ఇవన్నీ నీకు అనవసరం. నా లవర్స్ నా ఇష్టం. నువ్వు మూసుకొని పో. అవునా? చూపిస్తా. రేపటి నుంచి అసలు లవర్స్ అంటే ఎలా ఉంటారో చూపిస్తా. ఏం చేస్తావు? నీ నాటకాన్ని నలుగురికి చెప్తా. సరే, నీకు చేతనైంది చేసుకోపో. రేపే వాళ్ళని కలుస్తున్నా, ట్రై చేసుకో.